సర్వశక్తిగల దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 49వ అధ్యాయము 23వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరు. ప్రియమైన దేవుని సంగమా, మనుషుల కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు, ధనము కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు, ఎవరైనా సహాయం చేస్తారని మనం కనిపెట్టుకుని ఉన్నప్పుడు మనం అవమానం పొందుతూ ఉండొచ్చేమో. మనం ఎవరి మీదనైతే ఆశ కలిగి కనిపెట్టుకుని ఉంటామో వారి వల్ల లాభం రాకపోవచ్చేమో. కానీ దేవుని మీద మనం ఆశ కలిగి ఉన్నప్పుడు తప్పకుండా ఆ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చూడండి, బైబిల్లో సిమియోన్ అని ఉన్నాడు. అతడు దేవుని మందిరంలో దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. శాస్త్రులు, పరిచయులు, సద్దుకైలు ఉన్నారు. బాలుడైన యేసయ్యని దేవుని మందిరంలోనికి పేరు పెట్టుటకు తీసుకొచ్చినప్పుడు అక్కడున్న యాజకులైనా ఎవరైనా ఆయన సర్వశక్తిగల దేవుడని, ఆయన రక్షకుడని, పితరులు ప్రవచించినటువంటి విషయాలను మర్చిపోయి సామాన్యమైన బాలుడుగా అతన్ని మందిరంలో తీసుకుని వచ్చారని వాళ్ళు చూశారు. కానీ సిమియోన్ అలా చూడలేదు. ప్రవక్తలు పలికినటువంటి మాటలు అతడు జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఇదిగో లోకరక్షకుడు జన్మిస్తాడు అని, అతనికి పేరు పెట్టుటకు మందిరంకు తీసుకువస్తారని ఆ సత్యాన్ని అతడు గ్రహించి దేవుని ఆలయంలో సిమియోను కనిపెట్టుకుని ఉన్నాడు. అతడు నిరీక్షణ సిగ్గుపడలేదు. ఎప్పుడైతే ప్రభుని దేవాలయంలోకి తీసుకొచ్చారో ఆత్మపూర్ణుడై అతడు వెళ్ళి ఆ బాలుడైన యేసయ్యని ఎత్తుకొని, నాథా, నా నిరీక్షణ నీ యందు సిగ్గుపడలేదు, నేను చూశాను నిన్ను, ఇదిగో ఇప్పుడు నన్ను సమాధానంగా తీసుకొని పో అని మాట్లాడినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన నిరీక్షణ ఎన్నడూ కూడా మనకు సిగ్గుపరచనివ్వదు. ఎందుకనంటే మనం ఆశ పెట్టుకున్నది, మనం ఎదురు చూసేది ప్రభు కొరకు. ఎందుకు సిగ్గుపడదు, అవమానపరచబడదంటే, ఆల్రెడీ 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి తాను పరిచర్య చేసి మరణించి పునరుత్థానుడే వెళ్తూ అన్న మాట ఏమిటంటే, నేను మరలా వస్తాను. ఆయన ఇంతకుముందు వచ్చి భూమి మీదకి వచ్చి సమస్త కార్యాలు చక్కపరిచారు కనుక మన నిరీక్షణ సిగ్గుపడదు. కాబట్టి వస్తాన్నవాడు తప్పకుండా వస్తాడు. ఆయన వచ్చు దినం వరకు ఆయన కొరకు మనం కనిపెట్టి బలం పొందుకొని ఆయన రాజ్యానికి మనం సిద్ధపడదాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్.